ఫ్రెండ్స్, నేను చామదుంపల పులుసు దాంట్లో కోడిగుడ్లు వేసి వండుతున్నాను. ఇప్పుడైతే నేను ఏమేమి వేసానో చెప్తున్నాను. తాలింపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. పసుపు వేసాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత ఇంకో ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. టమాటాలు వేయాలి. తర్వాత చామదుంపలు నూనె, చివరిలో ఒక పావు గంట ముందు కోడిగుడ్లు వేయాలి ఫ్రెండ్స్. వేసి పులుసు పోసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయినాయి. టమాటాలు వేసేస్తున్నాం. టమాటాలు కూడా వేగిపోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకా కొంచెం వేగాలి. టమాటాలు మూత పెడదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీస్తున్నా. కాయకి మొత్తం ఇదైపోయింది. చామదుంపలు పులుసు వేసి కొంచెం ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకనిద్దాం. అంటే చామదుంపలు గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని గట్టిగా వస్తాయి కదా, అలా ఉన్నాయి. అందుకని ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకబెడదాం. అందుకని చిన్నగా కోసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గట్టిగా ఉన్నప్పుడు ఇలా చింతపండు పులుసు వేసి కల్లుప్పు వేస్తే కొంచెం ఉప్పు వేస్తే ఉడుకుద్ది అంటారు కదా, అలా ఉడకనిద్దాం. కొంచెం సన్నసగం మీద మూత పెట్టి ఆ తర్వాత పులుసు ఫుల్గా పోసి కారం వేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉడకాలి, గట్టిగా ఉన్నాయి చామదుంపలు. ఇంకొక మూత వేస్తాను సన్నసగం. కొంచెం ఇంకా ఉడకపోతే ఉడుకుతాయి కదా, లేదంటే రౌండ్గా కోస్తాను నేను. ఇవి కొంచెం ఉడకలేదని గట్టిగా ఉన్నాయని చెప్పి మళ్ళీ ఉప్పు వేసి ఉడకబెడుతున్నా. ఎప్పుడైనా గట్టిగా ఉంటే ఇలా చేయండి ఫ్రెండ్స్, చక్కగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు తీస్తున్నా చూడండి. ఉడికిపోయినాయి అన్నీ కూడా చక్కగా. ఇదిగోండి, చూసారా ముక్క అయిపోతుంది. ఇప్పుడు పులుసు పోసేద్దాం. నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే కొంచెమే పోస్తున్నా. ఉడికిపోయినాయి కదా, ఒక గ్లాస్ నీళ్ళు పోసేస్తా. పోసి కారం వేసేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక గ్లాస్ నీళ్ళు పోసి కారం వేసాను. ఒక 5 నిమిషాలు ఆగి కోడిగుడ్లు కూడా వేసేస్తాను. ఇక అయిపోద్ది ఫ్రెండ్స్. ఒక అడ్డైను అయితే గుడ్లు కొత్తయ్యా ఏమో ఫ్రెండ్స్, చూడండి ఎలా వచ్చినాయో గుడ్లు. ఒక అడ్డైజన్ గుడ్లు ఇప్పటికి సాయంత్రానికి 2 పూటలకి ఫ్రెండ్స్ ఒక అడ్డైజన్ గుడ్లు వేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, గుడ్లు కూడా వేసాను. ఇప్పుడు కొంచెం మొత్తం ఇప్పుడు ఆ గుడ్లో కూడా రసం వెళ్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిసేపు అలా ఫుల్ మంట మీద పెట్టేద్దాం, అయిపోద్ది. గుడ్లు కూడా వేసాం, మరుగుతుంది. ఇప్పుడు పంచదార కూడా వేసేస్తా. ఇదిగోండి, ఇది వేస్తున్నా. ఎక్కువ అయితే నాకు పులుసులో తీపి ఉంటే ఇష్టం. ఆయన తీపి తినరు, అందుకని ఇట్లా ఇష్టం ఉంటే తీపి వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. బెల్లం మొక్కేస్తారు. నేనేంటంటే తీపి బెల్లం లేదని చెప్పి పంచదార వేసాను. చాలామంది బెల్లం వేసుకుని కోడిగుడ్డు చూసారా. ఇది కొంచెం ఇదైపోయింది, దాంతో గుడ్లో కూడా విడిపోయింది. అంటే సరిగ్గా రాలా గుడ్డు. కొంచెం నీళ్ళన్నీ మరిగిన తర్వాత ఇక తీసేయడమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.
సరే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇక పులుసు ఉండాలి, పులుసు కలుపుకోవడానికి ఉండాలి, మరీ చిక్కగా ఉన్న బాగోదు. అందుకనే ఫ్రెండ్స్ ఒక్క 5 నిమిషాల నుంచి తీసేద్దాము. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. నా వీడియోస్ లైవ్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. లైవ్ రాదు, అలవాట్లో వచ్చేస్తుంది, లైవ్ రాదు, వీడియోస్ వస్తాయి చూడండి. బాయ్ ఫ్రెండ్స్.